దేవుని సంబంధిగాని ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా, లేదా లోకానుసారమైన వ్యక్తిగా అపవాది సంబంధిగా ఉంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనే విషయాన్ని మనం ఏం చేసుకోవాలంటే డిక్లేర్ చేసుకోవాలి. మొదటగా మనలను మనం గుర్తించుకోవాలి. నా ప్రార్థన ఎలా ఉంది, నేను చేస్తున్న ప్రార్థన దేవునికి చేరే విధంగా ఉందా లేదా, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, నేను చేస్తున్న ప్రార్థన యోగ్యమైనదా కాదా, నేను అడుగుతున్నవి నా దేవుడు నాకు ఇచ్చేవా కాదా. మనుషులకి ఎలా ఉంటుందంటే, ఎవరని నీకు సహాయం చేస్తానంటే మనం ఇది కాదు ఇంకా ఉన్నతమైనది అడిగితే బాగుంటుంది, ఆశకు మించి శక్తికి మించి. ఇప్పుడు డ్రైవింగ్ రానివాడు దేవుణ్ణి కారు అడగటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందంటారా? డ్రైవింగ్ రానివాడు మనం చూసుకున్నట్లయితే, ప్రభువా నాకు కారు కావాలంటే దేవుడు ఇవ్వగలడు. దేవుడు నీకు ఆ కారు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయగలవు? అవునా కాదా? మనం ఎలా అడగాలంటే దేవుణ్ణి, మనకు దేవుడిచ్చేది మనకి సరైనదా కాదా? వివాహం కానివారు ఏం అడగాలి? ప్రభా నాకు సరైన జోడిని దయచేయండి ప్రభా, మంచి జీవిత భాగస్వామిని దయచేయండి ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ ఊహకు మించినవి మనం కోరితే ప్రయోజనమా? చాలా విషయాల్లో నిష్ప్రయోజనమైన వాటిని మనం అడిగి పొందలేని పరిస్థితుల్లో అంటూ ఉంటాం కదా, దేవుడు ఏం చేశాడండి, ఏమిచ్చాడండి, నేను కోరుకున్నది చిన్నదే కదా అంటూ ఉంటాం. ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 13వ భాగంలో, తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీతో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. నీలో ఒక కార్యము నెరవేర్చాలి అంటే, అది నెరవేర్చబడాలి అంటే ఆ తన దయా సంకల్పము దేవుడు మీపై ఉంచాడు. ఆ దేవుని దయా సంకల్పము లేనిదే మనం ఏదైనా పొందగలమా? ఒక స్వస్థతే కావచ్చు, దేవుని దయా సంకల్పము నీలో ఉంటే ఆ కార్యాన్ని కలగచేసేవాడు ఎవరంటే దేవుడే. నీకు స్వస్థతని కార్యము కలగజేసేవాడు దేవుడే. నీకు గర్భఫలమని కార్యము కలగజేసేవాడు దేవుడే. నీకు ఉద్యోగమని కార్యము కలగజేసేవాడు దేవుడే. నీకు నెమ్మదని కార్యము కలగజేసేవాడు దేవుడే. నీకు గృహమని కార్యమును కలగజేసేవాడు దేవుడే. సమస్తము కూడా ఆయనే ఇచ్చేవాడు. కానీ రాను రాను రాను